కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహిస్తున్న రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.53 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని అన్నారు. కాళేశ్వరం నుండి చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయినా 75 ఏళ్లలో ఏ రాష్ట్రం కాళేశ్వరం నుండి చుక్క నీరు ఇవ్వకపోయినా 75 ఏళ్లలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయలేనంత వడ్ల దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు బారేజులు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చేయకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మంజిరా కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, తెలంగాణలో ఉన్న 10